హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మనిషి. రచయిత బద్దల రాజారాం గారు. ఈ కథ 2020 పోటీల్లో ప్రత్యేక బహుమతి కింద 5,000 రూపాయలు పొందిన కథ. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? మనుగూరు నుంచి వచ్చే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు జయరాం. అశ్వాపురం మండలం మొండికుంట బస్టాప్ అది. ఖమ్మం బస్సు కోసం అతని నిరీక్షణ. ఆ ఊళ్ళో తమకు ఉన్న వ్యవసాయ భూముల పనుల నిమిత్తం ఉదయాన్నే ఇక్కడికొచ్చాడు. సాయంకాలానికి పనులు ముగించుకొని 6 గంటలకు బస్టాప్కు చేరుకున్నాడు. తమ పొలం కౌలుకు చేసే పడిదం నారాయణతో ఇప్పటి వరకు మాట్లాడి తన సూచనలతో ముందు ముందు పొలానికి ఎలాంటి నీటి ఎద్దడి సమస్య ఎదురవ్వకుండా చేశాడు. ఈ సమస్యను అధిగమించేందుకు బాలనరసయ్య బాబాయ్ సలహాలు, సహకారం బాగా ఉపకరించాయి. దాదాపు ఏ బస్సు అయినా అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ గౌతమీనగర్ స్టాప్ వద్దనే నిండిపోతుంది. దేశంలోనే రెండోదిగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారజల కర్మాగారం అది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తున్న అతిపెద్ద కర్మాగారం ఖమ్మం జిల్లాకే మణిహారం లాంటిది. ప్లాంటులో పనిచేసే ఉద్యోగస్తులు రాకపోకలతో అక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. సీట్లు దొరకటం కాదు కదా, ఒక్కోసారి నిల్చొని ప్రయాణం చేసేందుకు కూడా వీలు కాదు. ఈరోజు ఎలా ఉంటుందో మరి. ఇంకా చీకటి పడనందుకు అటువైపు నుంచి వస్తున్న ప్రతి వాహనం స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చేది ఎక్స్ప్రెస్ బస్ లాగే కనిపిస్తుంది. ఖమ్మం వెళ్ళేదే అయ్యుంటుందని కూర్చున్నవాడల్లా లేచి నిల్చున్నాడు జయరాం. 2-3 ప్యాసింజర్లు అతనితో పాటే లేచి నిల్చున్నారు. స్టేజ్ వద్ద ఆగింది బస్సు. తను ఊహించినట్లుగానే అది ఖమ్మం బస్సే. దిగేవారెవ్వరూ లేరు. లోపలంతా నిల్చొనే ఉన్నారు. సీట్లు కాదు కదా, నిల్చునేందుకు కూడా ఇబ్బందిగానే ఉంది. అయినా తప్పదు, వెళ్లాల్సిందే. ఇప్పటికే సమయం 6 దాటి అరగంట కావస్తుంది. ఇక్కడి నుంచి 3 గంటలు ప్రయాణం చేస్తే గానీ ఖమ్మం చేరుకోలేం. అంటే ఇంటికి చేరేసరికి దాదాపు రాత్రి 10 అవుతుంది. ఏమాత్రం ఆలోచించకుండా బస్సెక్కాడు జయరాం. పాల్వంచ వరకు ఎవ్వరూ దిగరు. అక్కడి వరకు నిల్చొని ప్రయాణించాల్సిందే. అరగంట పైనే పడుతుంది. టికెట్ తీసుకొని కండక్టర్ సీటు పక్కనే బస్సు వెళ్లే దారికి అభిముఖంగా నిల్చున్నాడు జయరాం. అడవి దాటి భద్రాచలం క్రాస్ రోడ్ చేరింది బస్సు. ముసలిమడుగు చేరేసరికి భద్రాచలం వెళ్లే 2 బస్సులు ఎదురయ్యాయి. ఒకప్పుడు అక్కడి వరకు దట్టమైన అడవుండేది. ఇప్పుడంతా మైదాన ప్రాంతంగా తయారయ్యింది. లక్ష్మీపురం నుంచి ఆముదాల బంజార వరకు చిన్న చిన్న పరిశ్రమలతో ఓ పారిశ్రామిక వాడలా తయారయ్యింది. పెద్దగా రోద చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది బస్సు. ఎవరి ఆలోచనలలో వారున్నారు. బస్సులోని ప్యాసింజర్లంతా. సీట్లలో కూర్చున్నవారు హాయిగా కళ్ళు మూసుకొని ఉన్నారు. నిల్చున్నవారు అటూ ఇటూ సర్దుకుంటూ పాల్వంచ ఎప్పుడొస్తుందా అనుకుంటూ అసహనంగా కదులుతున్నారు. అలాంటి వారిలో తాను ఒకడు. అతనికి అభిముఖంగా నిల్చున్న మహిళ తన వైపు చూస్తున్నట్టుగా అనిపించింది అతనికి. దాదాపు బస్సు మధ్యభాగంలో కడ్డీని ఆనుకొని నిల్చుందామే. ఆమె వైపు ఒకసారి పరికించి చూశాడు జయరాం. వయసు 45కు ఇటూ ఇటుగా ఉంటుందేమో. చూడగానే దృష్టిని ఆకర్షించే రూపం ఆమెది. మనిషి తెల్లగా గుండ్రని మేము, నుదుటిన అందమైన బొట్టు, అందమైన చీరకట్టు, వేషధారణ, నాగరికత ఉట్టిపడేలా ఉంది ఆమె రూపం. తిరిగి ఆమె అతని వైపు చూసింది. మొదట ఆమె తననెందుకు చూస్తుంది అనుకున్నాడు. కానీ ఆమె తనను చూస్తున్నది నిజమే. పాల్వంచ చేరేసరికి కనీసం ఓ 4-5 సార్లైనా అతని వైపు చూసుంటుందామె. తను ఆమెను చూస్తున్నాడు. ఆకర్షణీయమైన అలంకరణ. ఏదో శుభకార్యానికి వెళ్ళి వస్తున్నట్లుగా ఉంది. ఆమె గురించి అతను ఆలోచిస్తున్నాడు. ఆమె ఎవరో అతనికి తెలియదు. ఇది వరకు ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలా తన వైపే పదే పదే చూస్తుందామె. తను ఆమె చూపు నుంచి తప్పించుకోలేకపోతున్నాడు అనడం కంటే అందమైన ఆమె రూపం నుంచి దృష్టి అనటం సబబు. బస్సు పెద్దమ్మ గుడి సమీపిస్తుంది. ఇంకో 10 నిమిషాల్లో పాల్వంచ వస్తుంది. దిగాల్సిన వారు సర్దుకుంటున్నారు. ఆమె నిల్చున్న ప్రక్కనే 3 సీటర్ ఖాళీ అవుతుంది. దానిలో కూర్చున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారులా ఉంది. జయరాం అంతా గమనిస్తూనే ఉన్నాడు. తను నిల్చున్న చోటు నుంచి ఎవరూ దిగేటట్లుగా లేరు.
తను తొందరపడి వెనుక వైపున ఖాళీ అవుతున్న సీట్లలో ఏదో ఒకటి రిజర్వ్ చేసుకోవాలి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ సాధ్యపడలేదు. దిగేందుకు వస్తున్న ప్రయాణికులకు దారివ్వటంతోనే సరిపోతుంది. పాల్వంచలో బస్సు ఆగింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సును చుట్టముట్టారు. చేతి రుమాళ్ళు, ఇతరత్రా చిన్న చిన్న వస్తువులను ఖాళీ అవుతున్న సీట్లలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. పైనుంచి వస్తున్న తనకు అవకాశం లేకుండా పోతుంది. ఎలా? కొత్తగూడెం చేరితే తప్ప సీటు దొరకదేమో, ఇంకో పావుగంటకు పైగానే నిల్చోవాలేమో అన్న నిర్ణయానికొచ్చాడు జయరాం. దాదాపు 15 మంది దిగినట్లున్నారు. చేతి రుమాళ్ళు, వాటర్ బాటిళ్లు పరిచిన వాళ్ళు సీట్ల కోసం ఆతృతతో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దిగే వాళ్లకు ఇబ్బందిగా ఉంది. ఎవరి హడావిడిలో వారు. ఆమె నిలుచున్న పక్క సీటు మొత్తం ఖాళీ అయ్యింది. అప్పటికే కిటికీ పక్కన సీటు కోసం కింద నిల్చున్న వ్యక్తి ఆమెతో వాదులాడుతున్నాడు. ఆమె అతనితో గట్టిగానే మాట్లాడుతుంది. పక్క సీట్లో ఇప్పటి వరకు ఆమెతో పాటే నిల్చున్న వ్యక్తి కూర్చున్నాడు. ఒక్క సీటుకు ఆమె అట్టి పెట్టుకుంది. మా మనుషులే, మా వాళ్లే ఉన్నారు అంటూ వాదులాడుతున్న వ్యక్తిని అదమాయించిందామె. అక్కడ చిన్నపాటి ఘర్షణ జరుగుతుందనడంతో ముందుకు కదిలాడు జయరాం. మీ వాళ్ళెవరో చూపించండి, మొండిగా వాదులాడుతున్నాడు కింద నిల్చున్న వ్యక్తి. నీకు చూపించాల్సిన అవసరం లేదు, ఉన్నారు అంతే. అతన్ని గదమాయిస్తూ జయరాం వైపు చూసి ఇటు రమ్మన్నట్లుగా సైగ చేసిందామె. అతనికంతా అయోమయంగా ఉంది. ఏంటి, ఈమె నా కోసం సీటు రిజర్వ్ చేసి కూర్చునేందుకు రమ్మంటుంది? అంతా కలలాగుందే మనసులోనే అనుకుంటూ సీటు దగ్గరికి చేరాడు. విండో సీట్లో ఆమె కూర్చుంది. ఆమె పక్కనే తను. థ్యాంక్స్ అండి, నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు, మర్యాదగా ఉంటుందని మాట కలిపాడు. ఆమె నుంచి జవాబు లేకపోవడంతో ఇబ్బంది పడి ఇంకాస్త ఒదిగి కూర్చున్నాడు. నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా? లేదే, మనసులోనే అనుకున్నాడు. కాసేపు అక్కడ మౌనమే రాజ్యమేలింది. కళ్ళు మూసుకొని కూర్చుందామె. ఆమె నుంచి సెంటు వాసన అతని ముక్కు పుటాలను తాకుతుంది. ఎంత ఒదిగి కూర్చున్నా ఒకరినొకరు తాకుతూనే ఉన్నారు. ఆ స్పర్శ తాలూకు అనుభూతి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆమె అదంతా ఏమీ పట్టనట్టుగా కళ్ళు మూసుకునే ఉంది. తను ఎంత ఒదిగి కూర్చున్నా బస్సు కుదుపులకు ఆమెను స్పృశిస్తూనే ఉన్నాడు. ఆ స్పర్శ ఒకంత ఇష్టంగా అనిపించినా, మర్యాద కాదు అని మనసు హెచ్చరిస్తున్నా, ఆమెను గమనిస్తూ ఆమె అంతరంగాన్ని అంచనా వేయటానికి ప్రయత్నిస్తున్నాడు జయరాం. మంచి మనసుతో సాయం చేసిన వ్యక్తి గురించి ఏదేదో ఆలోచించటం తప్పుకాక మరేంటి? మనసులో ఎలాంటి వికార భావాలు రాకుండా ఉండేందుకు తాను కళ్ళు మూసుకున్నాడు జయరాం. కాసేపట్లో ఇల్లెందు క్రాస్ రోడ్ వచ్చింది. అక్కడ కొంతమంది దిగారు. బస్సు 2 నిమిషాలు ఆగిందో లేదో ఉక్కపోత. కళ్ళు తెరిచిందామె. ఒదిగి కూర్చున్న అతన్ని చూస్తూ మంచిగా సౌకర్యంగా కూర్చోండి అంటూ మొదటిసారిగా పెదవి విప్పింది. పర్వాలేదండి, సౌకర్యంగానే ఉన్నాను అన్నాడు. నాకలా అనిపించడం లేదు. మేముపై సన్నని చిరునవ్వు. నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది. తెల్లని పళ్ళవరస. ఆ నవ్వులో ఇంకా అందంగా కనబడుతుంది. తనను తాను ఒకసారి చూసుకున్నాడు జయరాం. ఆమె అందం, వేషధారణ ముందు తానెంత? ఒక్కసారిగా అతనిలో న్యూనత భావన. ఆమెను చూసి తానెందుకు ఇలా కుంచుకుపోవాలి? సృష్టిలోని ప్రాణులన్నింటినీ ఆ భగవంతుడే సృష్టించాడు. అందమైన వాటిని అతడే సృష్టించాడు. అలాగే అందం లేని వాటిని సృష్టించాడు. అందరం ఆ భగవంతుడికి ఇష్టలమే. అలాంటప్పుడు నేనెందుకు తక్కువని భావించాలి? సృష్టిలో దేనందం దానిదే. అలాగే నేను, ఆమె కూడా. తను మాట్లాడకుండా ఉంటే ఆమె ఇంకో విధంగా భావించే ప్రమాదం ఉందని. మీరు మనుగూరు నుంచి వస్తున్నట్టున్నారు అన్నాడు. లేదు, అశ్వాపురం నుంచి. అక్కడి నుంచి పాల్వంచ వరకు నిల్చుని రావాల్సొచ్చింది. అశ్వాపురంలో ఎవరున్నారు? ఏదైనా శుభకార్యానికి వెళ్ళొస్తున్నారా? అలాంటిదే అనుకోండి. మీరు మొండికుంటలో ఎక్కినట్లున్నారు. అవును, మీరు బాగానే గుర్తుంచుకుంటున్నట్టున్నారు. చూశాను కదా. అక్కడ ఎవరున్నారు మీకు? ఏదైనా పని మీద వచ్చారా? అక్కడ మాకు వ్యవసాయ భూములున్నాయి. అంటే వ్యవసాయ పనులు చూసేందుకు వచ్చారన్నమాట. అవును. ఇంతకు మీరు అశ్వాపురం ఎందుకొచ్చారో చెప్పలేదు. మా బంధువుల్లో ఒకరక్కడ మెడికల్ షాప్ పెట్టారు.
దాని ప్రారంభోత్సవానికి వచ్చాను. అలాగా, ఏదో శుభకార్యానికి వచ్చుంటారని భావించాను. ఇంతకీ మీరు ఖమ్మంలోనే ఉంటారా? లేదు, రాజేశ్వరపురం. మరి మీరు? ఖమ్మంలోనే. ఉద్యోగరీత్యా అక్కడే సెటిల్ అయ్యాం. ఉద్యోగం అంటున్నారు? ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు? టెలికమ్యూనికేషన్స్. మీదేమైనా ఫీల్డ్ వర్కా? ఎందుకని అలా అడుగుతున్నారు? లేదు, అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్, పెన్షన్ సెక్షన్లో పనిచేస్తాను. మా ఇంట్లోని బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ నెలలో 2 రోజులు పనిచేస్తే మహా ఎక్కువ. ఈ సెల్ ఫోన్ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఫీల్డ్ సిబ్బందికి చాలా సమస్యలు ఉంటాయండి. ఫాల్ట్లలో అటెండ్ అయ్యేందుకు కావలసిన పరికరాలు, వస్తువులు సకాలంలో అందవు. వాళ్ళు సరిగా పనిచేయరు అని మాత్రం అనరు. ఎంతైనా మీ మనుషులు కదా. అలా అని కాదు, మీరన్నట్లు కొంతమంది ఉంటారు, కానీ అందరూ అలా ఉండరు కదా. అది సరే, ఇంతకు ఖమ్మంలో మీరుండేది ఎక్కడా? బైపాస్ రోడ్, విజయనగర కాలనీ. అద్దిల్లా సొంతిల్లా? సొంతిల్లేనండి. ఆమె సంభాషణ కొనసాగిస్తూనే ఉంది. తన గురించిన వివరాలన్నీ అడిగింది. ఎంత రిజర్వ్గా ఉంటుందో అనుకున్నాడు. చాలా కలివిడిగా మాట్లాడుతుంది. బస్సు సుజాతానగర్ దాటి ముందుకు సాగిపోతుంది. దాదాపు 20 నిమిషాల పాటు వారి మధ్య మౌనమే రాజ్యమేలింది. జూలూరుపాడులో కొంతమంది దిగి మరికొంతమంది ఎక్కారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోజువారీగా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు కాబట్టి బస్సు నిండిపోయింది. ఇంకా కొంతమంది నిల్చొనే ఉన్నారు. చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నందున కాస్తంత ఉపశమనం కోసం సీటు వెనక్కి వాలి ఉన్నా ఆమె ముందు సీటుపై తలవాల్చేందుకు జరిగి కూర్చుంది. భారంగా ఊపిరి తీసుకుంటూ ఆమె విడిచే శ్వాస అతని భుజానికి తాకింది. తను ఒకంత సర్దుకొని కూర్చున్నాడు. ఏది ఏమైనా ఇంత దూరం బస్సులో ప్రయాణం చేయటం చాలా కష్టంతో కూడుకున్న పనేనండి. పెదవి విరిచిందామె. అవునండి, కానీ మనకు వేరే అవకాశం లేదు కదా. అది సరే, మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేశారా? లేదు. ఎందుకని అలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే. ముసిముసిగా నవ్వింది. నవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో అతనికి అర్థం కాలేదు. విమాన ప్రయాణం చేసే ముఖమా ఇది అని తనను తక్కువ చేసి చూస్తుందా ఆమె? తిరిగి అతనిలో ఆత్మన్యూన్యత భావం. ఆ మరుక్షణంలోనే తేరుకొని, మీరేమైనా చేశారా అని అడిగాడు. చేశాను. మా అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తున్నాడు. అలాగా, చాలా అదృష్టవంతులు మీరు. ఎన్మూర్ స్టేజ్ వచ్చినట్లుగా ఉంది. కండక్టర్ కేకలు వేస్తున్నాడు. 4-5 దిగారు. ఒకరు మాత్రమే ఎక్కారు. తిరిగి బస్సు కదిలింది. రోడ్డంతా గుంతలు గుంతలుగా అస్తవ్యస్తంగా ఉండడంతో భారీ కుదుపులతో ముందుకు సాగుతుంది బస్సు. అదే స్పర్శ, అదే అనుభూతి అతనిలో. ఆమె చాలా సౌకర్యంగా కూర్చొని ఉంది. ఆమెలో ఎలాంటి భావనలు లేనట్లుగా ఉంది. పరాయి వ్యక్తి తన పక్కన కూర్చున్నాడన్న బెరుకు గాని, వేరే భావన గాని ఉన్నట్లుగా లేవు. మరి తనే ఎందుకంతలా స్పందిస్తున్నాడు? తప్పుగా ఆలోచిస్తున్నాడా? టికెటింగ్ అయిపోవడంతో బస్సులోని లైట్లు తీశాడు డ్రైవర్. చుట్టూ చిక్కని చీకటి. దాదాపు సమయం రాత్రి 8:30 కావస్తుంది. తల్లాడ సమీపంలో ఉంది బస్సు. చీకట్లో సర్దుకొని కూర్చున్నారిద్దరూ. ఒకరి భుజాలు ఒకరికి తాకుతున్నాయి. ఆమె మేను నుంచి వెలువడుతున్న సువాసనలను అతడు ఆస్వాదిస్తూనే ఉన్నాడు. నిద్ర వచ్చిందో లేక కావాలని అలా చేసిందో తెలియదు గాని అతని భుజంపై తలవాల్చిందామె. అతనిలో మళ్ళీ సంఘర్షణ. ఆమెను అంచనా వేయటం తన వల్ల కావటం లేదు. ఆ స్పర్శ అతనికి ఇష్టంగా అనిపిస్తుంది. అది తప్పో ఒప్పో అనే విషయం ఇప్పుడు అతని స్ఫురణకు రావటం లేదు. ఆమెను అలాగే తన భుజంపై తలవాల్చి ఉండనీయటం తప్ప అతను చేసేదేమీ లేదు. తల్లాడ బస్టాండ్ లోపలికి వెళుతూనే లైట్లు ఆన్ చేశాడు డ్రైవర్. మెల్లిగా సర్దుకొని కూర్చుందామె. 2 నిమిషాల్లో తిరిగి బస్సు కదిలింది. ఇక వైరా దాటితే ఖమ్మం వస్తుంది. ఏంటో ఈసారి ఖమ్మం చాలా తొందరగా చేరుకున్నట్లుగా అనిపిస్తుంది అతనికి. సమయం తెలియటం లేదు. 3 గంటలు కూర్చొని ఉండాలంటే ఎంతో కష్టంగా, అసౌకర్యంగా, ఇంకెప్పుడు ఖమ్మం వస్తుందా అనిపించేది. ఏదో ఒకటి ఆమెతో మాట్లాడాలనిపించింది జయరాంకి. చాలా అలసిపోయినట్లుగా ఉన్నారు. నిద్రలోకి జారుకున్నారు. దూర ప్రయాణం కదా, అలసిపోవటం మామూలే. మీది రాజేశ్వరం అన్నారు కదా. మీ ఊరి పక్కనే షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా. మీకు అక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయా? ఓ 25 ఎకరాల మాగాని ఉంది. అయితే పెద్ద వ్యవసాయమేనన్నమాట. మంచి స్థితిమంతులే. ఒక రకంగా అలాగే అనుకోండి. అయినా ఇవన్నీ మన వెంట వస్తాయా? ఉన్నంతసేపు నాది నాది అనే ఆరాటమే తప్ప మానవ నైజం అది.
నిర్వేదంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు జయరాం. బస్సు వైరా దాటి కోనికర్ల సమీపం చేరింది. ఇంకో 10-15 నిమిషాల్లో ఈ ప్రయాణం ముగుస్తుంది. ఇప్పటి వరకు తను ఆమె పేరు అడగలేదు. ఆమె కూడా తనను అడగలేదు. అవసరం అనిపించలేదేమో. ఉద్యోగం, నివాసం అన్నీ అడిగిన ఆమె తన పేరును మాత్రం అడగలేదు. ఎందుకనో. ఏదో కోల్పోతున్నానన్న వెలితి అతనిలో. ఆమె పేరును తెలుసుకోవాలన్న తపన. మనిషి అందంగా ఉంది కదా, పేరు కూడా అందంగానే ఉండొచ్చు. అడిగితే ఏమనుకుంటారో, సభ్యతగా ఉంటుందో లేదో. పిరికివాడా, దాదాపుగా 3 గంటల నుండి ఆమెతో ప్రయాణం చేస్తున్నావు. ఎంతో కలివిడిగా ఉన్న ఆమె తన పేరును అడిగితే నొచ్చుకుంటుందేమోనన్న సందేహమా? నీ మనసులో ఇంకేదో దాస్తున్నావు. అందుకే అంతగా భయపడుతున్నావు. నిజంగా నువ్వు పిచ్చోడివే. నువ్వేమీ చేయలేని అసమర్థుడివి. మనసు పరిహాసిస్తుంది. నీ పేరు ఆమె అడిగినప్పుడు ఆమె పేరుతో నీకేం అవసరం? పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ఓ సంస్కారవంతుడిగా ప్రవర్తించు. మనసు హెచ్చరించింది. 9:30 కావస్తుంది కదండీ. ఇప్పుడు ఎలా వెళతారో మీరు ఊరికి అని పలకరించాడు. ఏదో ఒకలా. రాత్రైతే వెళ్ళలేనా ఏంటి అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. నాకు తెలిసి ఆ రూట్లో ఈ సమయంలో బస్సులు ఉన్నట్టుగా లేవు. ఇబ్బంది పడతారేమోనని. ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయాడతను. ఇబ్బంది పడితే మీకు బాధగా ఉంటుందా ఏమిటి? సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే బాధగా అనిపించదా మరి? ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నానని మీకు చెప్పానా? ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయారు. రాత్రి అయ్యింది కదా, మీరిక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాలి కదా, ఎలా వెళతారోనన్న ఆందోళన. అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదులేండి. మీరేమైనా ఈ రాత్రికి మీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారా? అతని వైపు అదోలా చూస్తూ అంది ఆమె. క్షణకాలం తలదించుకున్నాడు. ఏమైనా అతిగా మాట్లాడానా? మానసిక సంఘర్షణ. మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. ఆమె చూపులను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. ఏమనుకుందో ఏమో. తిరిగి ఆమె మాట్లాడింది. ఏమండి? నిర్లిప్తంగా ఆమె వైపు చూశాడు జయరాం. ఏం చెబుతుందోనని. అశ్వాపురం నుంచి బయలుదేరేటప్పుడే మా వారికి ఫోన్ చేశాను. ఖమ్మంకు కారు పంపించమని. ఈ సమయానికి వచ్చే ఉంటుంది. హాయిగా ఇంటికి చేరుకుంటాను అందంగా నవ్వింది. అయితే సంతోషం. తనలో తాను గొనుక్కున్నట్లుగా అన్నాడతను. మనసుకు పరిపరి విధాలుగా పరిగెత్తించి ఏవో సుందర తీరాలకు పయనిస్తున్నామన్న భావన కలిగించిన ఆమె క్షేమంగా ఇంటికి చేరుతుందన్న విషయం తెలిసి మనసు ఒకంత కుదుటపడుతుంది అతనికి. కానీ అతనిలో ఏదో వెలితి. తన ఆత్మీయులు ఎవరో తన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారన్న భావన. అంతకు మించి ఏదో మనసుకందని అస్పష్టమైన వేదన. ఆమెతో కలిసి ప్రయాణం చేసిన ఈ 3 గంటల సమయంలోనే ఎన్నెన్నో అనుభూతులు. ఆ స్పర్శ, ఆ కలుపుగోలుతనం, ఆ చొరవ, అన్నింటికీ మించి అందమైన ఆమె రూపం. మనసు తెరల చాటున మనోవికారాలు మాటున దాగిన మరో మనిషిని సున్నితంగా హెచ్చరిస్తూ, మనిషిగా ఉండమని, మనమంతా అలా ఉంటేనే ఈ సృష్టి మరింత అందంగా కలకాలం ఉంటుందని ఉద్బోధిస్తున్నట్లుగా ఉంది ఆమె అందమైన నవ్వు. విన్నారు కదండి కథని. ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.